జీవితం మనం అనుకునేలా జరిగితే దాన్ని అసలు జీవితం అని ఎందుకంటారు? కొన్నిసార్లు అనుకునే అన్ని కలలుగానే మిగిలిపోతాయా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది వాళ్ళు ఏది కోరుకుంటారో అది సాధించే వరకు వదిలిపెట్టారు. అసలు ఆ టైంలో ఎలా బ్రతుకుతారో అర్థం కాదు. అన్నీ చేసి కొన్నిసార్లు వదిలేస్తుంటారు. కానీ అది మాట్లాడే వారికంటే అనుభవించే వారికే ఎక్కువ అర్థమవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు రా? గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ కనుక నువ్వు రికవర్ చేసుకొని రాకపోతే రేపటి నుండి ఆఫీస్కి వచ్చడే పని చేయను. ఓకే సార్, చేసుకొస్తా సార్. నువ్వు ఇదే మాట వారం నుండి చెప్తాను. లేదు సార్, ఈరోజు తీసుకొస్తా సార్, షూర్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, సక్సెస్ అనే మాటకి చాలా దూరంలో ఉన్న ఒక వ్యక్తి, అది నేనే. దానికి నేను ఎప్పుడూ భయపడలేదు. నిన్న ఖర్చుల కోసం ఈ జాబ్లో చేరాను, అంతేకాని దానికి నాకు పెద్దగా సంబంధం ఏమీ లేదు. కొన్ని మోటివేషనల్ వైబ్స్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, కానీ వాటితో ఎవరికి ఉపయోగపడినట్టున్నాయి. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా మీరు నా వీడియోస్ చూస్తారని నమ్మకం ఉంది. నేను ఎవరైనా నా వీడియోస్ చూడండి అన్నప్పుడు వాళ్ళు నన్ను చూసే చూపుకి ఏమీ అనకుండా వెళ్ళిపోవాలనిపిస్తుంది. లేదంటే ఇద్దరం కలిసి చేద్దామంటే మీకేం పని లేదా అంటారు. లేదంటే నేను ఎవరినైనా మోసం చేస్తున్నానా? లేదు. అలా అని దీన్ని వదిలి వెళ్ళేవాడిని కూడా కాదు. నిజం చెప్పాలంటే జీవితం చాలా కష్టమైంది. నేను అనుకునేది ఏంటంటే, మీకు ఏవైనా ప్రశ్నలు కానీ సలహాలు అవసరమైతే దేవుడితో మాట్లాడండి. దేవుడిని కాదని మీరు ఎవరిని అడిగినా దేవుడు వింటాడు. ఎందుకంటే మంచి మనుషులు కూడా చెడు నిర్ణయాలు తీసుకోవడంలో గొప్పవారు. అందుకనే జీవితం మనకు కనిపించే వాటికంటే చాలా పెద్దది. అది మీరు తెలుసుకోవాలి. మనం ఏదైనా కొత్తది ప్రయత్నిస్తున్నప్పుడు అందరూ మీ గెలుపుని ఇష్టపడరు. మొదట్లో చాలా తప్పులు జరుగుతాయి. దాన్ని చూసి అందరూ నవ్వుతారు. అది జీవితంలో ఒక భాగమే. మనం చేసే పనిలో ఏదైనా తప్పు జరిగితే దాన్ని సర్దిద్దుకొనుటకు మీకు జవాబు దొరకకపోతే మళ్ళీ మొదటి నుండి వెళ్ళండి. నేను దేని వెనుక పరిగెడుతున్నానో తెలియదు, కానీ కొందరు చెప్పారు జీవితం అంటే ఒక ఆడటానికి ఇష్టపడని విషయం అని. కానీ నేను అలా ఆడుతున్నానంతే. దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. మీరు ఏదైనా చెప్పే ముందు మీరేం చెప్తున్నారో ఆలోచించండి. మీరు చెప్పే మాటలు పనిచేసే వరకు మాటలు మాత్రమే. అది పనిచేసే వరకు సంతృప్తి కోసం ప్రయత్నిస్తాయి. आज रात 12 बजे से पूरे देश में, ध्यान से सुनिए, पूरे देश में आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है. బహుశా దేవునికి నా మాట వినబడినట్టుంది. నా తప్పును తెలుసుకోవడానికి నాకు ఇంకొక అవకాశాన్ని కల్పించాడు. కొందరు రోజు ఉదయం లేచి జాబ్కి వెళ్ళి వస్తారు, కానీ అది వెళ్ళినట్టుండదు. ఎందుకంటే మీకు జాబ్ చేసే ఉద్దేశం లేదు, కానీ ప్రయత్నిస్తారు. దానికి జాబ్ చేయాలని అనుకుంటారు, కానీ అప్పుడు మీరు చేసే ప్రతి పని గందరగోళంగా మారిపోతుంది. మీలాగే దేనికి పనికి రాకుండా పోతుంది. ఒక్కసారి మీ చుట్టూ చూడండి. మీరు చూస్తున్న ఇతర వ్యక్తులు చాలామంది ఉన్నారు. మీకు మీరేంటో తెలుసు కాబట్టి ఒక్కసారి నమ్మకంగా చేయండి. మీ జీవితాన్ని పరిష్కరించండి. ప్రతి ఒక్కరికి ఒకే జీవితం ఉంటుంది, కానీ మీరు మీ గురించి ఆలోచించేసరికి ప్రతిసారి మీరు చూసినవన్నీ తప్పులుగా అనిపిస్తాయి. దానివల్ల మీ జీవితంలో ఎప్పుడు ముందుకెళ్ళలేరు. ఎందుకంటే మీరు ఇంకా నిద్రలోనే ఉన్నారు. ఎప్పుడు తప్పించుకోలేని కళలో మీ జీవితాన్ని గడుపుతుంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడు భయం అనే నిద్రలో ఉంటారు కాబట్టి. ఒకవేళ నా కళ నెరవేరదని నేనేమైనా చేసుకుంటే అప్పుడు నిజంగానే నా కళ వృధా అయిపోతుంది. నన్ను నేనుగా చూసుకుంటే నువ్వు ఈ ప్రపంచంలో దేనికి పనికిరావని చెప్పాలనుకుంటున్నా, కానీ నా కళ ఎప్పుడు తక్కువ అంచనా వేయలేదు. దాన్ని కాపాడడానికి నాకు నేనున్నాను. నా కళ ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేసింది. కళకు కావాల్సింది దానికి ఇచ్చినప్పుడు కళ కన్న వ్యక్తి దేనికి భయపడిన అవసరం లేదు.